హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాణిని. అయితే వీడియోలోకి వచ్చే ముందు నా వీడియో మీరు కొత్త వాళ్ళు కానీ నా సబ్స్క్రైబ్స్ కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా వీడియో చూసి ఒక సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్. నా ముఖం ఎందుకు ఇలా ఉందంటున్నారా? సండే రోజు చుట్టాలు వచ్చారనమాట ఆంధ్రా నుంచి. అంటే కొంచెం దగ్గర వాళ్ళే, కానీ వాళ్ళు వీడియో తీయొద్దు అన్నారు. ఎందుకంటే కొంచెం మా ఫ్యామిలీలో కొన్ని గొడవలు అవుతున్నాయి కదా ఫ్రెండ్స్, మీకు తెలిసిందే. అందుకనే వాళ్ళు మళ్ళీ చూసి వాళ్ళ మీద ఎక్కడైతే టార్గెట్ చేసి మళ్ళీ తిడతారేమని భయం వేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోకి లైక్ కొట్టండి ఫ్రెండ్స్, సరేనా? లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అయితే వాళ్ళని చూసి ఎక్కడైతే వాళ్ళని మళ్ళీ అక్కడ గుడివేళ్ళలో మళ్ళీ తిట్టి చేస్తారనేసి భయం వేసి వాళ్ళు వీడియో తీయొద్దు అన్నారు. జస్ట్ ఇప్పుడు 1 గంట ఏమో 2 ఏమో అవుతుంది టైము, నాకు ఇక్కడ కనిపించట్లేదు. ఇప్పుడే వాళ్ళు వెళ్ళారు, చార్మినార్ వెళ్ళారు అనమాట. చార్మినార్ అటు నుంచి కోటి వెళ్ళి అక్కడ షాపింగ్, అంటే న్యూ ఇయర్ ఉంది కదా, క్రిస్మస్ న్యూ ఇయర్ ఉంది కదా. మాకు క్రిస్టియన్స్ మాకు ఈ 2 పండుగలు అనమాట. ఒకటి క్రిస్మస్, ఒకటి న్యూ ఇయర్. బాగా చేసుకుంటా, సంవత్సరానికి ఒక పండుగ కదా ఫ్రెండ్స్. అందుకే నా ఆంధ్ర నుంచి వాళ్ళు వచ్చారు ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి. అందుకే నేను ఈరోజు నేను వీడియో పెట్టలేకపోయాను. ఐఎమ్ సో సారీ, సరేనా? సారీ ఏముందలే ఫ్రెండ్స్, మీరు నన్ను అర్థం చేసుకుంటారు, ఓకేనా? వాళ్ళు ఇప్పుడే వాళ్ళ కోసం వంట చేసేసి వాళ్ళకి పెట్టేసేసి ఇక తినేసి ఇప్పుడే వెళ్ళారనమాట. ఎందుకంటే మళ్ళీ కొంచెం లేట్ అయిపోతే సాయంత్రం మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోతారు వాళ్ళు ట్రైన్కి. అందుకనే కొంచెం వీడియోలు పెట్టడానికి లేట్ అయిపోయింది. ఇది అనమాట. వాళ్ళు వెళ్ళంగానే వాళ్ళ పిల్లలు బెడ్షీట్ అంతా ఖరాబ్ చేశారనమాట. చూపిస్తాను, పాడు చేశారు కాబట్టి అవన్నీ అలా వాషింగ్ మిషన్లో వేసేసేస్తున్నాను. వాషింగ్ మిషన్ ఇది ఇంకొచ్చేసేసి రూమ్. ఇక వాళ్ళు వెళ్ళిపోగానే మొత్తం బెడ్షీట్ అయితే మార్చేసేసాను. మార్చేసేసి వేరేదైతే వేసేసా, కొత్తది. అది చూడండి, వేరేదైతే వేసేసిన. ఇంకా మా ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ కర్టన్స్ కూడా వేసేసినాం ఫ్రెండ్స్. ఎందుకంటే పాతవి తీసేసి మొన్న వాషింగ్ చేస్తారు కదా, ఇవన్నమాట మా కర్టన్స్. బాగున్నాయా ఫ్రెండ్స్ చెప్పండి? ఐరన్ చేసి వేయాలి కానీ ఐరన్ చేయలేదు. ఇవన్నమాట మా కొత్త కర్టన్స్. అంటే ఈ క్లాత్ మీద నెట్ వైట్ కలర్ నెట్ అనమాట. ఇది వైట్ కలరే కానీ అది కొంచెం ఇదైపోయింది. ఇట్లా మేము ఫ్లవర్స్ కుట్టించాం. ఇది ఇల్లంతా అయితే వాళ్ళు వెళ్ళిపోయారనేసి ఇల్లంతా నీట్గా పెట్టేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి చిన్న మంచం ఉంటుంది, టీపై. ఓకే, మా క్లారాని చూపిస్తారు. క్లారా ఎక్కడికో వెళ్ళిపోయింది, గుమ్మం దగ్గరికి వచ్చి చూపించేసింది. క్లారా పాపం వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళ కోసం ఒక 10 నిమిషాలు అయితే అట్లా దిగులుగా ఉంటుంది. ఎందుకంటే ఎవరన్నా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారనుకో ఫ్రెండ్స్, రియల్గా చెప్తున్నా, అది ఇంకా అక్కడే ఒక 15 నిమిషాలు వెయిట్ చేస్తుంది అనమాట. అంటే స్మెల్ చూసుకుంటూ మళ్ళీ వాళ్ళు వస్తారా అది ఇది అనేసి. ఇంకా వాళ్ళ కోసం చిన్నపిల్లలు వచ్చారు కదా, వాళ్ళ కోసం బిస్కెట్స్ అన్ని బ్యాక్ కెమెరా పెట్టి వాళ్ళ కోసం బిస్కెట్స్ అన్నీ తెప్పించాను, తిన్నారు. ఇంకా ఇవన్నమాట. ఎందుకంటే ఊరి నుంచి వస్తారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి ఏమో అన్నీ తినాలనిపిస్తుంది. వాళ్ళు కూడా నా కోసం ఏం తెచ్చారో చూపిస్తాను, వచ్చేయండి చూపిస్తా. చింతకాయ తెచ్చారు నా కోసం, కవర్లో ఫోన్ తెచ్చుకుంటుంది. అంటే వాళ్ళు బందర్లో ఏదో చేపల కోసం ఏదో పని మీద వెళ్ళినప్పుడు అక్కడ చెట్టు ఉంటే కోసుకొచ్చారంట. ఎందుకంటే నా వీడియోస్ అన్నీ చూస్తారు కదా, పచ్చళ్ళు ఎక్కువ పడతారనేసి, అందుకనమాట. అందుకే తెచ్చారు, చాలా ప్రేమగా చాలా ఇష్టంగా తెచ్చారు. ఇంకా బయట ఏమో సల్ల పచ్చిమిర్చి అయితే చూపిస్తా. మజ్జిగ పచ్చిమిర్చి అండి, ఎండబెట్టిన. బయట అయితే అంతా చాలా నీట్గా అయితే చేసేసి పెట్టుకున్నా. ఇంకా వీడియో మ్యాటర్లోకి వచ్చేస్తాను ఫ్రెండ్స్, మీకు మళ్ళీ బోర్ కొట్టిచ్చేస్తానేమో. అయితే నేను రేపు కానీ లేకుంటే సండే కానీ మా ఇల్లు మొత్తం చూపిస్తాను. నేను ఏమేమి డెకరేషన్ చేసినాను, ఎంత కష్టపడి చేసినానో సండే చూపిస్తా. ఇంకా 4 డేస్ వెయిట్ చేయండి, సండే చూపిస్తా ఇంట్ బ్లాగ్, సరేనా? అయితే మన బొగ్గాడు ఉన్నాడు కదా, వాడి గురించి పాపం పోనీ అనేసి, అంటే పోనీ అని కాదు, కొంచెం చెప్పాను కదా ఊరి నుంచి చుట్టాలు వచ్చారనేసి, ఆడు యూస్ తక్కువైపోయినాయి అనేసి అన్నీ చాలా మటుకైతే తక్కువైపోయింది, వాడి లైకులు తక్కువైపోయినాయి, యూస్ తక్కువైపోయింది అనేసి మళ్ళీ ఒక కొత్త డ్రామా ఆడాడు ఫ్రెండ్స్.
అది వెళ్ళిపోవడం అయింది, చచ్చిపోవడం అయిపోయింది, ముందేం చచ్చిపోవడం అయిపోయింది, వెళ్ళిపోవడం అయిపోయింది. మళ్ళా అసలు ఆడపిల్లని ఒక్క మాట ఫ్రెండ్స్, మీరందరూ ఒక కామెంట్ చేయండి. ఒక చిన్న పాపని కన్న పిల్లల కోసము మనం అడుక్కొనైనా ఏ పని, దొంగ పని చేసినా, ఏ పని చేసినా కన్న బిడ్డల కోసం మనము అంత ఇది చేస్తాము. కానీ వీడికి ఇన్ని లక్షలు యూట్యూబ్ నుంచి వస్తాయి, ఇంత సబ్స్క్రైబ్స్ ఉన్నారు, ఇంత వ్యూస్ ఉంది, ఇంత మంది ఉన్నారు, వీడికి ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇల్లులు ఉన్నాయి, సొంత ఇల్లులు. అట్టాడిది కింద అన్ని పరుపులు పెట్టుకున్నాడు ఫ్రెండ్స్. అక్కడ ఇట్లా సెల్ఫీ ఇట్లా స్టిక్ తోటి ఇలా వీడియోస్ తీస్తాడు కదా. ఇల్లంతా ఇప్పుడు నేనున్న ఇల్లంతా నీట్గా కనిపించాలని నా రెంటెడ్ హౌస్ అయినా ఇంత నీట్గా నేను చూపించుకుంటా. వాళ్ళు అయ్యో నేను ఇవన్నీ చూపిస్తే నాకు సబ్స్క్రైబ్ చేసుకోరేమో, నాకు లైకులు కొట్టారేమో, నాకేదో వెనకాల ఏదో ఉందేమో అనుకుంటారేమో అనేసి నేను అస్సలు అనుకోను. మనసు యథార్థంగా ఉంటే దేవుడు ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్స్ ఇస్తాడు, లైకులు కూడా అంటే వాళ్ళ హృదయాలు కదిలిచ్చి లైకులు కూడా కొట్టిపించేలాగా చేస్తాడు దేవుడు తలుసుకుంటే. కానీ మనం నటించినంత మాత్రాన అది కొంతవరకే ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, వీడు దుప్పట్లు, బెడ్షీట్లు అన్నీ చూపిస్తాడు గలీజ్గా. హాల్ అయితే మరీ గలీజ్, పరుపులు అయితే హాల్లోనే పెట్టి ఈరోజు వీడియోలు అయితే ఇంకా బూతులు వచ్చేస్తే మనుషులు సంపుకుంటున్నాడు ఆడు. ఆ పరుపులు బెడ్రూమ్ చూపించాడు, మన హోమ్ టూర్లు బెడ్రూమ్లో పెట్టచ్చు కదా. సరే వాడి ఇష్టం, వాడి దరిద్ర పేదవా, దరిద్రపు నా కొడుకు గురించి ఇంకా అదే స్క్రిప్టులు అదే దరిద్రంగా చూపించుకుంటాడు అనుకో. ఒక్క పాయింట్ చెప్తున్నా ఫ్రెండ్స్, ఆ పరుపు వేసి పిల్లని పడుకోబెట్టచ్చు కదా. నిన్న వీడియోలో కూడా పిల్లని చిన్న బట్ట మీద పండబెట్టిండు. ఇప్పుడు చలికాలము, చల్లగా ఉంటాయి బండలు కూడా. ఆ చల్ల బండల మీద పిల్లని అనాథ లెక్క అరే ఇట్లా పిల్లని కింద పండబెట్టి బండల మీద పండబెట్టి యూట్యూబ్లో అడుక్కునే బదులు బాడకో మాకెలాడే సిగ్నల్స్ దగ్గర పోయి చాలా మంది అడుక్కుంటున్నారు. అక్కడ పోయి అడుక్కోరా, ఇంత పైసలన్నీ వస్తాయి మంచిగా. అప్పుడన్నా పిల్ల ఒళ్ళో కూర్చొని వెచ్చగా ఉంటుంది. పిల్లల్ని అడ్డ పెట్టుకొని సంపాదించుకున్నాడేంద్ర పాల్తనా కొడక. నువ్వు కన్నాక నువ్వు లంగవో దొంగవో ఏమన్నా చేసుకుని పిల్లలు కడుపు నింపాలి, వాళ్ళు పోషించాలా. అట్టాడిది ఫ్రెండ్స్ కింద నేల మీద పండబెట్టిండి. నిన్న పెట్టిన వీడియోలో చిన్న దుప్పటి ముక్కు ఇట్లా కప్పి, ఈరోజు చూస్తేనేమో అదంట లైలాన్ తీసుకొచ్చిందంట. వచ్చేపాటికి అసలు మొత్తం సగం కాళ్ళు అయితే బండల మీదే ఉన్నాయి ఫ్రెండ్స్. చిన్న బట్ట వేసిండు అక్కడ, టవల్ బట్టనో మరి స్కార్పో ఏదో కానీ చిన్న బట్ట వేసి సగం కాళ్ళు కిందకే ఉన్నాయి. అనాథ లెక్క పండబెట్టి ఆ పిల్ల పేరు చెప్పుకొని ఆడపిల్లని అడ్డబెట్టుకొని ఏం సింపతి వీడియోస్ తీస్తున్నావురా, నాకు అర్థం కావట్లేదు. ఏం సింపతి, దేని గురించి రా? ఇంత ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్, ఇంత బతికి ఇంటానికి కలికెళ్ళి చచ్చినట్టు వీడు ఇంత సబ్స్క్రైబ్స్ని 6,30,300 మంది సబ్స్క్రిప్షన్ పెట్టుకొని యూస్ పెట్టుకొని అంత డబ్బు యూట్యూబ్ నుంచి సంపాదించుకుంటుంది నెలలకు వచ్చి. ఇంకా షార్ట్ వీడియోస్ పెడుతున్నారు, అవి చేస్తున్నారు, మంచిగా అన్నీ చేస్తున్నారు. అంత డబ్బు ఏం చేస్తున్నారు? పిల్లకి ఇంత దుప్పటేసి ఇంత పరిపేసి పండబెట్టలేకపోతున్నాడు వాడు. అంటే ఖాళీ వీడు పిల్లలు ఏమైపోయినా పర్వాలా, ఆ భార్య ఏమైపోయినా పర్వాలా, కర్రం ఉండదు, ఆ 10 పైసలు మొక్కదు, అది ఏమైపోయినా పర్వాలా, ఈడు మాత్రం మంచిగా ఉండాలి. ఆ అన్నగాడు అసలు అన్ననో కాదో తెలీదు, వాడు కూడా మంచిగా ఉండాలి. ఇద్దరు మంచి మంచి బట్టలు వేస్తారు, మంచి మంచి టీషర్ట్స్ వేస్తాడు. ఈ 5 పైసలు గాడైతే కిట్ గాడిన భారతగాడైతే కలర్ టీషర్ట్, ఏ మ్యాచింగ్ టీషర్ట్లు వేస్తాడు, కలర్ కొత్త బ్రాండ్ టీషర్ట్లు వేస్తూ ఉంటాడు. ఆ పిల్లలకే మంచి బట్టలు ఉండవు, నేల మీద పండబెడుతున్నాడు ఫ్రెండ్స్. ఏమన్నా న్యాయమా? దాన్ని తీసుకొని వచ్చిండు అంటే తెల్లిండంట, చికెన్ వండి పెట్టిండ్రంట. ఏమంట పాలు పొంగి ఇట్లా ఆగిపోయినట్టు కోపం వచ్చి ఇట్లా ఆగిపోయిందంట. ఒక కాంప్రమైజ్ అయిపోయిందంట. వాళ్ళ తమ్ముడు ఏమనలేదంట, మన 10 పైసలు మొక్క వాళ్ళ తమ్ముడు ఏమనలేదంట, మన కిట్టిగాడిని వాళ్ళ నాన్న ఏమనలేదంట. ఎందుకంటారు రా, నువ్వు అక్కడికి వెళ్తే కదా. వీడు అక్కడికి వెళ్ళలేదు ఫ్రెండ్స్, అది ఇంట్లోనే ఉంది. ఎక్కువగా పొడిగిస్తే బాగోదు. ఆల్రెడీ చెప్పు దెబ్బలు కొడుతున్నారు సబ్స్క్రైబ్స్, లైకులు కొడతలేదు, యూస్ లేదు, చూస్తలేదు. ఒక్కరోజు చచ్చోడికి అయితే ఏడుస్తారు ఫ్రెండ్స్, రోజు చచ్చోడికి ఎందుకు ఎడుస్తారు? అందుకనే అది కూడా వాడికి తెలిసిపోయి అబ్బో ఇదేదో బాగోలేదు, మనం డ్రామాకి
కంటిన్యూ చేయొద్దు, డ్రామా ఫినిష్ చేద్దామనేసి మంచిగా కలిసి ఉంటే కలదు సుఖం కమ్మని సంసారం. అరే ఎక్కడికి వెళ్ళి వస్తాయిరా నీకు సాంగ్స్, మాకు రావురా, మేము ఏమైనా పెట్టుకుందామంటే నీకు ఏడుపు సీన్లు సాంగ్స్ వచ్చేస్తావు, మ్యూజిక్ పెట్టేస్తావు, బ్లాక్ అండ్ వైట్ పెట్టేసేస్తావు. ఇప్పుడేమో కలిసి ఉంటే కలదు సుఖమా? ఎన్ని రోజులు రా? ఈ ఒక్కరోజే ఫ్రెండ్స్ వాడు మంచి నవ్వి వీడియో పెట్టేది ఒక్కరోజే. మళ్ళీ రేపు చూడండి, మళ్ళీ ఈరోజే నిన్న ఈరోజు పిల్లని వండబెట్టిండు. తల్లి లేదు, తల్లి లేక దిగులు పెట్టుకుంది అట్లెట్లని. నిన్న ఏం పెట్టిండు? జలుబు దగ్గు తుమ్ములంట అదంట. మనం కటికి నేల మీద పడుకోబెడితే అట్లానే ఉంటుందిరా. పిల్లల మీద కూడా జబ్బులు పెడుతున్నావు, జబ్బులు అంటిస్తావు. నీకు మాత్రం ఏ జబ్బు రాదు, ఏ మోషన్స్ అవ్వవు, నీకు గుండె వాగలదు, నీకు గుడ్డలు జారవు, నీకు జ్వరం రాదు, నువ్వు మంచాన పడుకోవు, నీకు ఒళ్ళు నొప్పులు రావు, నీకు పిచ్చి పట్టదు, ఏం పట్టదు. ఖాళీ ఏడిపోయే క్యారెక్టర్ మాత్రం అపరిచితుల్లాగా నీకు అదే ఒక్క క్యారెక్టరే నీకు రాసుకుంటావు స్క్రిప్ట్లో. ఎందుకంటే ఈ మన నల్ల బొగ్గుదాన్ని పండబెట్టి అది స్క్రిప్ట్ నువ్వే రాసుకుని నువ్వే ఏడుస్తావు, వాడిని పండబెట్టి నువ్వే ఏడుస్తావు, పిల్లల్ని పండబెట్టి నువ్వే ఏడుస్తావు. నీకు ఏడు స్క్రీన్ ఒక్కటే సెట్ అయింది. ఆ పళ్ళు ఒకటి మినపగింజల లెక్క కండిత్తు లెక్క పళ్ళు ఒకటి ఇట్లా వేసుకొని ఇక ఎట్టెట్టెట్ట తిప్పుకుంటూ ఇల్లంతా గబ్బు పెట్టుకొని ఇట్లా తిప్పుకుంటూ ఆ పరుపులో ఒక మూలం చూపిస్తావు, ఇదొక మూలం చూపిస్తావు, అటొక మూలం చూపిస్తావు, ఇదొక మూలం చూపిస్తావు, అన్నీ పిల్లని నేల మీద పండబెట్టి అట్లా చూపిస్తావు. ఇది ఫ్రెండ్స్ వాడికైతే యూజ్ తక్కువైపోయింది. నాకైతే మంచి సూపర్ హ్యాపీగా ఉంది. మంచి క్రిస్మస్ పండుగ మంచి హ్యాపీగా జరుపుకుంటా. మళ్ళీ చెప్తున్నాను, క్రిస్టియన్స్ వారికి ఇంకా మిగతా అందరికి ప్రతి ఒక్కరు దేవుని ప్రేమించే ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. మంచి పిల్లలతో ఫ్యామిలీతో తల్లిదండ్రులతో అందరితో మంచి గ్రాండ్ చేసుకోండి. నేనైతే ఈరోజు నేను కూడా వెళ్దాం అనుకున్న వాళ్ళతో పాటు షాపింగ్కి. కాకపోతే అంత గజ్బీజ్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఇట్లా వెళ్ళారు, బెడ్రూమ్ అంతా ఇప్పుడు వాళ్ళు ఊర్లో ఉంటారు కాబట్టి వాళ్ళని ఇది గలిచేది ఇది కానీ నా మనసత్వం అట్లా ఉండదు ఫ్రెండ్స్. రియల్గా చెప్తున్నా, నేను రాణినంటే రాణి లెక్క అస్సలు ఉండ. నేను తగ్గించుకొని చాలా మటుకు డబ్బుని ఇష్టపడా, తిండిని ఇష్టపడా, ఏమి ఇష్టపడా ఫ్రెండ్స్. రియల్గా చెప్తా, నాకు గర్వం కానీ ఏమి లేదు. ఖాళీ నేను ఇష్టపడ్డాను, మనుషులు నమ్మానంటే నా ప్రాణం ఇయ్యను కానీ ప్రాణకు మించి. ఎందుకంటే ప్రాణం ఇచ్చేస్తే మళ్ళీ ఇంకొకరికి హెల్ప్ చేయడానికి నేను ఉండను కదా. నేను ఇంకొకరికి కూడా సహాయం చేయాలంటే కొత్త వాళ్ళకి నేను ప్రాణాలతో ఉండాలి. కాబట్టి నా ప్రాణానికి అతికి మించి నేను సహాయం చేస్తాను. నాకు 2 రొట్టెలు ఉంటే 1 రొట్టె ఇచ్చేస్తా. అది నా మనస్తత్వం. డబ్బునైతే అస్సలకి ఇష్టపడదు. దాచి పెట్టుకొని డబ్బే దైవం, డబ్బే ఇంకా నాకు తల్లిదండ్రులు వద్దు, అక్కచెల్లొద్దు, వాళ్ళొద్దు, వీళ్ళొద్దు, చుట్టాలొద్దు, బంధువులొద్దు, ఫ్రెండ్షిప్ వద్దు అని అనుకుంటే ఆ డబ్బు నా దగ్గర ఉండదు. అంటే దాంతో సమానంగా చూడాలి అని అర్థం. అంటే పెంట కాదు డబ్బు, మీరు అలా తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇప్పుడు దాంతో సమానంగా అంటే ఇప్పుడు దీన్ని ఎలాగా ప్రేమించో అట్లానే డబ్బును కూడా ప్రేమించొద్దు అని అర్థం. ఏమన్నా దాంట్లో రాంగ్ ఏమన్నా ఉంటే సారీ క్షమించండి. కానీ మా అమ్మోళ్ళు అనేటోళ్ళు డబ్బుని దాని రకంగా అస్సలు ఇష్టపడొద్దు. అస్సలు డబ్బుని అసలు ఈ చేతి నుంచి వచ్చిందా ఈ చేతి నుంచి ఖర్చు పెట్టేసేయాలి. బావిలో నీళ్ళు తోడే కొద్దే కదా ఊరితే. అట్లాగే మనం దాచుకొని ఉన్నామనుకో తాగడానికి కూడా పనికిరం. కప్పలు పాములు జర్రులన్నీ చెత్త చెదారం పడిపోయి పాకుడు పట్టిపోతాయి. అప్పుడు దేనికన్నా పనికొస్తే అదే డబ్బు కూడా అంతే. మన దగ్గర డబ్బు కానీ తిండి కానీ ఏది ఉన్నా ఇంకొకరిని ప్రేమించి, అది ఫ్రెండ్షిపే కావచ్చు, అది బంధువులే కావచ్చు, చుట్టాలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వచ్చిన వాళ్ళకి కడుపు నిండా ముద్దన్నం పెట్టి మంచి చూసి పంపించండి. వాళ్ళు బయటకు వెళ్ళినాక మన గురించి మంచి చెప్పుకుంటారు. కొంతమంది చెడ్డగా చెప్పుకున్న పర్లేదు, మా మనిషి మానవత్వం అనమాట. దాన్ని నేను పట్టించుకోను. నా గురించి ఇక్కడ తిని అక్కడ పక్కకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది తిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రజెంట్లీ. నా అవసరాలు తీర్చుకొని నాతో చాలా పనులు చేయించుకొని నేను హైదరాబాద్ వేరే వాళ్ళు హైదరాబాద్ రావడానికి బతకడానికి కారణమైన నన్ను కూడా చాలామంది తిట్టి కోసి నన్ను రంపాలు పెట్టి చాలా చేశారు. చాలా పెద్ద మ్యాటర్లు నీకు ఫ్రెండ్స్. సరే మరి ఉంటా, లెంత్ ఎక్కువైపోతుంది. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకేనా? నేనైతే బాగా ఇంట్లో పని అంతా చేసేసుకొని ఇలా అయితే ఉన్నా. ఇప్పుడైతే స్నానం చేసేసి కొంచెం ముద్దన్నం తింటాం. మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళ సాయంత్రం బయలుదేరి వెళ్ళాలి అంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఏదన్నా వండేసేసి ఏదైనా చికెన్ ఏదో ఒకటి తెచ్చి వండేసేసి పెట్టేసేస్తాను. ఎందుకంటే పాపం వచ్చిన వాళ్ళకి ఆ మాత్రం చూడాలి. ఆల్రెడీ 2 days అయింది వచ్చి. ఓకే మరి ఫ్రెండ్స్, బాయ్ ఉంటా మరి.